హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. ఫైమోసిస్ అంటే ఏంటి? బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి? చూడడానికి అన్నీ సేమ్ డిసీజ్ లాగానే అనిపిస్తుంది. అండ్ సేమ్ ప్రాబ్లమే ఉంటుంది. బట్ ఒక్కొక్క డిసీజ్‌కి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఫైమోసిస్ అన్నా, బెలనైటిస్ అన్నా, బెలనోపాస్థైటిస్ అన్నా అంగం యొక్క ముందున్న చర్మం వెనక్కి పోదు. బాగా టైట్ అయిపోతది. అప్పుడప్పుడు క్రాక్స్ వస్తుంటాయి. సో, ప్రాబ్లమ్ ఒకటే అయినా గానీ డిసీజులు మాత్రం వేరుగా ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఫైమోసిస్ అనేది జనరల్‌గా పుట్టుకతో వచ్చే డిసీజ్ అన్నట్టు. సో, పుట్టినప్పుడు మనకేమవుతుందంటే చిన్న పిల్లలకి అంగం యొక్క చర్మం అనేది ముందల అతుక్కొని ఉంటుంది. ఒక 5 సంవత్సరాల వరకు అది అతుక్కొని ఉంటుంది కాబట్టి మనం చిన్నప్పుడు ప్రాక్టీస్ జేయాలి. చర్మాన్ని వెనక్కి అంటూ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ వెనక్కి ప్రయత్నం చేయకపోతే గనక అది అలాగే ముందల అతుక్కపోయి స్కిన్ అనేది టైట్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకేమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దికలా ఆ టైట్‌నెస్ తగ్గకపోవడం వల్ల వాడు అడోలసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత కావచ్చు, లేకుంటే పెళ్లి సమయానికి వచ్చేవరకు ఆ చర్మం అనేది వెనక్కి పోదు. బాగా టైట్ అయిపోతుంది. అంగస్తంభనకి ఇష్యూ అవుతుంది. ఇంటర్‌కోర్స్ అప్పుడు ఇష్యూ అవుతుంది. పిల్లలు పుట్టడానికి ఇష్యూ అవుతుంది. దీన్నే మనం ఫైమోసిస్ అంటామన్నట్టు. అంటే ఫైమోసిస్ అనేది జనరల్‌గా పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్ అన్నట్టు. ఇదొక వ్యాధి కాదు. ఇదొక సింప్టమ్ అనేది కాదు. ఇదొక ప్రాబ్లమ్ అంతే. సో, ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకేంటి అంటే చర్మం వెనక్కిపోదు. ట్రై చేద్దామంటే వెనక్కిపోయినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది. చర్మం వెనక్కి రాకపోవడం వల్ల, అంతేకాకుండా అతుక్కోవడం వల్ల, ముందల చర్మం బాగా టైట్ అయిపోవడం వల్ల వాళ్ళకి వీర్యం, సెమెన్ అనేది అంత ఫోర్స్‌గా బయటికి రాదు. అట్లా ఉండడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గాని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. అదే బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి? వీళ్ళలో కూడా అంగం యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోదు. కానీ ఎందుకు పోదు అంటే బికాస్ ఆఫ్ డయాబెటిస్, షుగర్ వలన. ఈ షుగర్ రావడం వల్ల ఏమవుతుందంటే, అంటే వీళ్ళకు చిన్నప్పటి నుంచి గాని, లేకపోతే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా చర్మం ఫ్రీగా మూవ్ అయితూ ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటిక్ అటాక్ అయ్యిందో, అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందన్నట్టు. సో, వీళ్ళకేమవుతుంది అంటే అంగం యొక్క ముందున్న చర్మము రికరెంట్‌గా షుగర్స్ అటాక్ అవ్వడం వల్ల అక్కడ ఒక ఇన్‌ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి చర్మం టైట్ అయిపోవడము, మందంగా అయిపోవడము, థిక్ అయిపోవడం జరుగుతుంది. మీరు బాగా గమనిస్తే గనక పింకిష్ వైట్ కలర్‌లో స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ట్రై చేస్తారు. వెనక్కి అనుకోని క్లీన్ చేసుకుందామని ట్రై చేసినప్పుడు ఆ చర్మం టైట్‌నెస్ ఉండడం వల్ల అక్కడక్కడ క్రాక్స్ ఫార్మ్ అయితా ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్రాక్స్ ఫార్మ్ అయితాయో మూత్రం పోసినప్పుడు గాని, కలిసినప్పుడు గాని విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. అట్లా మంట, నొప్పి, క్రాక్స్ వచ్చే వరకు వాళ్ళు క్లీన్ చేయడం మానేస్తారు. ఇంటర్‌కోర్స్ చేయడం మానేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా అది హీల్ అయిపోతుంది. మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ క్రాక్స్ అవుతుందన్నట్టు. అంటే ఇది ఒక వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. రికరెంట్ డిసీజ్ అన్నట్టు. ఇక్కడ మనం మందులు వాడినా, వాడకపోయినా ఆ డిసీజ్ ఏదైతే ఉందో ఈ బెలనైటిస్ గాని, బెలనోపాస్థైటిస్ గాని సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. మనం మందులు వాడినా, వాడకపోయినా ఆటోమేటిక్‌గా అది తగ్గుతుంది. బట్ షుగర్ ఉన్నన్ని రోజులు మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. అంటే తగ్గడం, రావడం, తగ్గడం, రావడం అనేది జరుగుతుంటుంది. ఇట్లా తగ్గడం, రావడం వల్ల మధ్యలో ఏమవుతుందంటే చర్మం ఏదైతే ఉందో అది స్లోగా టైట్‌గా అయిపోవడము, హార్డ్‌గా అయిపోవడము, దగ్గరికి రావడం జరుగుతుంది. ఇట్లా దగ్గరికొచ్చే వరకు ఏమవుతుందంటే అస్సలకే వెనక్కి రాదు. అట్లా వెనక్కి రాకపోయేసరికి లోపల తేమ శాతం పెరిగిపోయి స్మిగ్మా పెరగడము, తెల్లటి జిగురు లాంటిది రావడము, ఒక నలిపినట్టుగా దురదలు పెట్టడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అంటారన్నట్టు. సో, డిసీజ్ వేరు వేరే కానీ సింప్టమ్స్ మాత్రం ఒకటే. అంటే అంగం యొక్క చర్మం వెనక్కి రాకపోవడం అన్నట్టు. ఇట్లా వచ్చిన వాళ్ళకేం చేయాలి? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? అంటే దానికి సుంతి ఆపరేషన్ అంటాం. దీన్నే ఖత్నా అని చెప్పి అంటుంటాం. సర్కంసిషన్ సర్జరీ అంటుంటాం. దీనికి మన సెంటర్‌లో మనం గత 10 ఇయర్స్ నుంచి చేసే ఏకైక సర్జరీ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో ఏమవుతుంది అంటే మామూలుగా అందరూ ఓపెన్ సుంతి ఆపరేషన్ వినుంటారు. ఏందంటే ఆ ముందరున్న చర్మాన్ని తీసి కుట్లేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎటువంటి కోత లేకుండా, కుట్లు లేకుండా, బ్లీడింగ్ లేకుండా చివరికి 1 డ్రాప్ బ్లడ్ రాకుండా మనము స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తామన్నట్టు. ఈ స్టేప్లర్ అనే మెథడ్ ఏంటి అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ ప్రొసీజరు, హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జింగ్ జరుగుతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు. అంతేకాకుండా దీనికి వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో నా చేతిలో ఉన్నది ఇది వైట్ కలర్ స్టేప్లర్ అన్నట్టు. ఇది కేఎస్ఆర్ అనే ఒక బ్రాండెడ్ స్టేప్లర్ అన్నట్టు. ఈ కేఎస్ఆర్ బ్రాండెడ్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంది అంటే ఇందులో వాడే పిన్స్ గాని, లేకుంటే మన సిలికాన్ రింగ్ గాని ఇవన్నీ పేటెంటెడ్ రైట్స్ స్టేప్లర్స్. ఇది మన సెంటర్‌లో తప్ప త్రూఅవుట్ ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్‌గా కూడా లేదు. ఉండదు కూడా. ఎందుకంటే ఇది మన సెంటర్‌లో మాత్రమే వాడుకునేటట్టుగా మనం తయారు చేసుకున్నాం అన్నట్టు. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఇది జస్ట్ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది పిన్నులు కొడుతుందన్నట్టు. అంటే ఎక్కడైతే కోత, కుట్లు ఉంటాయో ఆ ప్లేస్‌లో మనం పిన్స్ కొడతామన్నట్టు. ఆ పిన్స్ కూడా సైజ్‌ని బట్టి డిపెండ్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ నేను 32 సైజ్ వాడాననుకోండి 28-30 పిన్స్ ఉంటాయన్నట్టు. ఒకవేళ చిన్న పిల్లలకి గనక నేను వాడినాననుకోండి ఒకవేళ 16 గాని లేకుంటే ఇట్లా వాడిన వాళ్ళకి 7-8
పిన్స్ ఉంటాయన్నట్టు. అట్లా పిన్స్ అనేవి డిపెండ్ ఆన్ సైజెస్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ స్టేప్లర్ అయితే ఉందో ఇది కంప్లీట్ డిస్పోజబుల్ స్టేప్లర్. అంటే ఒక పేషెంట్‌కి వాడిన తర్వాత దీన్ని కంప్లీట్‌గా పడేస్తాం. ఇంకా వేరే పేషెంట్‌కి వాడడానికి రాదు. ఎందుకంటే ఇందులో పిన్స్ అయిపోయి ఉంటాయి అండ్ బ్లేడ్ కూడా షార్ప్‌నెస్ తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి దీన్ని వాడకూడదు. సో దీన్ని పడేస్తాం కాబట్టి మళ్ళీ కొత్త పేషెంట్‌కి కొత్త స్టేప్లర్ అనేది వాడుతూ ఉంటాం. దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు అండ్ కోత కూడా కరెక్ట్‌గా కట్ అవుతుందన్నట్టు. ఎందుకంటే బ్లేడ్ షార్ప్ ఉంటుంది కాబట్టి వన్ టైమ్ యూజ్ చేస్తాం కాబట్టి షార్ప్‌గా కట్ అవుతుందన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ వైట్ కలర్ స్టేప్లర్‌లో ఇవి ఉన్నాయి. అయితే ఈ స్టేప్లర్‌లో ఏది వాడినా గానీ మనం తీసుకోవాల్సినవి 2 జాగ్రత్తలు కంపల్సరీగా. ఒకటి ఈ పిన్స్ పడిపోయేంత వరకు అంటే 10-12 రోజుల్లో పిన్స్ పడిపోతాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ క్లీనింగ్ అంతే. ఓన్లీ సోప్ వాటర్‌తో మంచిగా క్లీన్ చేసుకుంటే గనక ఆ పిన్స్ ఎండిపోయి వన్స్ అతుక్కున్నాక ఆటోమేటిక్‌గా పిన్స్ పడిపోవడం స్టార్ట్ అయితుంటాయి. చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటి అంటే పిన్స్ మళ్ళీ తీయించుకోవడానికి రావాలా? సర్జరీ అయిన తర్వాత నేను ఎన్ని సార్లు విజిట్ రావాలి? నేను ఎక్కడో దూరంగా ఉన్నా. ఈరోజు సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ నాకేదైనా ఇబ్బందవుతుందా? బ్లీడింగ్ అవుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. సో, మెయిన్‌గా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే సర్కంసిషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు. ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి. సో, మనము అంగం చిన్నగున్నప్పుడు సర్జరీ చేశాం కాబట్టి సడెన్‌గా అంగస్తంభన అయింది అంటే ఈ పిన్స్ ఊడిపోయే అవకాశాలుంటాయి. పిన్స్ గ్యాప్ వచ్చే అవకాశాలుంటాయి. బ్లీడింగ్ వచ్చే అవకాశాలుంటాయి. వాపొచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి. అండ్ రెండవది ముఖ్యమైన ఇంపార్టెంటు అట్‌లీస్ట్ ఒక 4 వీక్స్ వరకి కలవకూడదు. అంటే ఇంటర్‌కోర్స్ అనేది చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గనక మళ్ళీ హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. రివ్యూ అంటే మళ్ళీ డాక్టర్‌కి చూపించే అవసరం లేదు. పిన్స్ తీయాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ గాని, వాపు గాని, పెయిన్ వచ్చే అవకాశాలు కూడా 0% అన్నట్టు. ఒకవేళ మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఏంటి అంటే అంగస్తంభన అయినప్పుడు మరి మనము కంట్రోల్ చేసుకోవాలి. డే టైమ్ అయితే కంట్రోల్ చేసుకోగలుగుతాం. నైట్ టైమ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో, ఈ నైట్ టైమ్ ఏంటి అంటే ఆఫ్టర్ 12 తర్వాత ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి అలార్మ్ పెట్టుకొని లేసి జస్ట్ ఒక 2 మినిట్స్ మీరు అటు ఇటు తిరిగి మళ్ళీ పడుకుంటే గనక ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఎరెక్షన్స్ అయినా కానీ బ్లీడింగ్ కావద్దు, లేకుంటే వాపు రావద్దు, పెయిన్ రావద్దు అన్న వాళ్ళకి నా చేతిలో ఉన్న ఈ గోల్డ్ స్టేప్లర్ అనేది పరిష్కారం అన్నట్టు. ఎందుకు అంటే దీనిలో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్‌గా సిలికాన్‌తో చేసి ఉంటది కాబట్టి అది ఎక్స్‌పాండబుల్ రింగ్ ఉంటుంది. ఈ ఎక్స్‌పాండబుల్ రింగ్ ఉండడం వల్ల ఆ ఎరెక్షన్ అయినప్పుడు ఆ రింగ్ కూడా ఎక్స్‌పాండ్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఎరెక్షన్స్ వచ్చినా గానీ మనకు బ్లీడింగ్ గాని, వాపు గాని, పెయిన్ గాని వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మినిమల్ ఉంటాయి. కాబట్టి ఇది హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఎంతటి థిక్ స్కిన్‌నైనా గాని ఈ స్టేప్లర్ కట్ చేయగలుగుతది. ఎందుకంటే చాలామందికి బెలనైటిస్ రికరెంట్‌గా వచ్చినప్పుడు చర్మం బాగా హార్డ్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి అంత ఈజీగా కట్ అవ్వదు వైట్ స్టేప్లర్‌తో. బట్ దీంతో కట్ చేస్తే చాలా బాగా కట్ అవుతుందన్నట్టు. సో, ఇది మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్టేప్లర్. సెకండ్ జనరేషన్ స్టేప్లర్. ఇది మన ఇండియాలో మన దగ్గర తప్ప ఇంకెక్కడ అవైలబుల్‌గా ఉండదు. ఎందుకంటే ఇది పేటెంటెడ్ రైట్స్ స్టేప్లర్ అన్నట్టు. దీంతో పాటు ఇంకొక మోస్ట్ ప్రీమియం స్టేప్లర్ ఇన్ ఇండియా బ్లాక్ స్టేప్లర్ అన్నట్టు. ఈ స్టేప్లర్‌లో ఉన్న సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కానీ చాలా థిన్‌గా ఉంటాయన్నట్టు. 0.3 థిక్‌నెస్ ఉంటుంది. పిన్స్ సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. దానివలన వాపు గాని, బ్లీడింగ్ గాని ఉండదు. తొందరగా రికవరీ అయిపోతారు పేషెంట్స్. లెస్ థాన్ 10 డేస్‌లో రింగ్ పడిపోతుంది. కాబట్టి ఎటువంటి ఎరెక్షన్స్ వచ్చినా గాని ఇది చాలా మటుకు ఆపగలుగుతది. ఎటువంటి బ్లీడింగ్ గాని, పెయిన్ గాని రాదన్నట్టు. సో, ఇట్లా ఈ ఫైమోసిస్ గాని, బెలనైటిస్ గాని, బెలనోపాస్టైటిస్ గాని 3 కండిషన్‌ల ఉంటే దానికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే సర్కంసిషన్ ఒక్కటే. అంతేగాని మందులు వాడడము, లేకుంటే ఇంకేది చేసినా గాని అది శాశ్వత పరిష్కారం కాదు. ఓన్లీ టెంపరరీ రిలీఫ్. కాబట్టి ఎవరికైనా సుంతి ఆపరేషన్ గాని, లేకపోతే ఈ సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే గనక ట్రీట్మెంట్ రేంజ్‌లో అవైలబుల్‌గా ఉంటాను. మీకు ఏ స్టేప్లర్‌తో కావాలంటే ఆ స్టేప్లర్‌తో సర్జరీ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షనల్ మాత్రమే. 2 వీక్స్ తర్వాత వన్స్ పిన్స్ పడిపోయాక కాస్మెటిక్ రిజల్ట్స్ అన్నీ ఈక్వల్‌గానే ఇస్తాయి. కాబట్టి ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉన్నా, లేకుంటే సెకండ్ ఒపీనియన్ కావాలన్నా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్‌గా ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.